మా దేవ, మా పరమ తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, మేమందరము సంఘముగా, మీ బిడ్డలుగా మీ మాటలను ధ్యానించబోతుండగా పరిశుద్ధ గ్రంథం నుంచి మమ్మల్ని అందరినీ మీకు సమర్పిస్తూ, మీరు మాట్లాడే మాటలు అన్నిటి కూడా మాకు అర్థమవ్వాలి. అది మా జీవితంలో గైకొని యేసయ్యలో ఇంకో మెట్టు ఎదగాలి, యేసయ్య పోలికలో ఇంకో మెట్టు చేరుకోవాలి. ఈ ఉపదేశంను అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను, చీకటి, అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామంలో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు, మహిమ ప్రభావం, ఘనత, మహిమ ప్రభావం అన్ని మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. దేవుడు జీవితంలో మనకి చాలా విషయములు ఇచ్చి ఉన్నారు. ఒప్పుకుంటారా? జీవితంలో దేవుడు చాలా విషయములు మనకి ఇచ్చి ఉన్నారు అనేది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అదే నిజం. ఈరోజు మీరు, నేను, మనమందరము ఏదైతే కలిగి ఉన్నామో అది దేవుడు కృప వలనే, దేవుడు ఇచ్చిందే. దేవుడు ఇస్తే కానీ మనం దాన్ని పొందలేదు. ఇది మీకు స్ట్రాంగ్గా అర్థమైతే మీరు ఓ పని మానేస్తారు. ఏం పని మానేస్తారంటే, ఇది మీకు స్ట్రాంగ్గా అర్థం అవ్వాలి. ఇది అర్థమైతే నేను అనేది ముందు రాదు. ఇది నేను, నా వలనే, నేనే అనే పదాలు మన జీవితంలో ఎప్పుడు మనం ముందు పెట్టనే పెట్టాం. ఏదైతే ఈరోజు కలిగి ఉన్నామో, ఏదైనా ఈరోజు మీ జీవితంలో ఏమేమి ఉందో, మీరు ఏమై ఉన్నారో, మీకు ఏమి కలిగిందో, మీతో పాటు ఏముందో, మీతో ఎవరున్నారో, ఇవన్నీ చూస్తే దేవుడు ఇచ్చిందే, దేవుడు మీకు కల్పించిందే. సృష్టి ఆయనదే అయితే ఇంకా మిగతా ఏం మాట్లాడాలి? చాలామంది వాళ్ళ సొంత తెలివితేటలు వెళ్ళిపోతారు. ఇది నాది, నేను చేసింది అని చెప్పేసి. అన్ని దేవుడి వల్ల కలిగిందే. దీంట్లో మీరు ఒప్పుకోలేదు అంటే మీ జీవితం వ్యర్థమే, మీ జీవితం వ్యర్థమే. ఏదైతే ఈరోజు కలిగి ఉన్నామో అవన్నీ కూడా దేవుని వలనే కలిగి ఉన్నాం. ఎవరినైతే పొంది ఉన్నామో, ఏదైతే మనతో ఉందో, ఏమేమి మనం తలుసుకుంటున్నామో మీకు చెప్పాలి. కీర్తనగారుడు రాశాడు, నేనేం చేసినా నీకు తెలిసిపోతుంది అన్నాడు. ఏమన్నాడు? నేను ఏం చేసినా నీకు తెలిసిపోతుంది. నేను ఎక్కడ దాక్కోవాలనుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు, నాకన్నా ముందు. నేను దాక్కోవాలని అనుకుంటే నువ్వు అక్కడ ఉన్నావు. లోకంలో తలంపులు ఎరిగిన ఒక వ్యక్తి ఉన్నారంటే అది మన దేవుడే. మన తలంపులు ఎరిగిన ఒక వ్యక్తి ఉన్నారంటే అది దేవుడే. సాతాను చాలాసార్లు మన అందరూ కూడా ఏమనుకుంటామంటే, మన తలంపులు ఎరిగి వాడు మనతో ఆడుకుంటున్నాడు అని అనుకుంటాం. తప్పుడు బోధ అది. సాతానుకు తలంపులు ఎరిగే ఆ కెపాసిటీ అయితే లేదు. సాతానుకు తెలియదు. మనం సైలెంట్గా అనుకుంటే తెలియదు. మరి బయట మాట్లాడితే వాడికి తెలుస్తుంది. బయటలో మీరు మాట్లాడితే వాడికి తెలుస్తుంది. ఎందుకంటే వింటుంటాడు. వాడి దేవతలు, దేవతలు ఉన్నారు కదా, వాడు పెట్టిన దేవతలు, దేవదూతలు, వాడి దూతలు అన్నమాట. దేవదూతలు కాదు, వాడి దూతలు. సాతాను దూతలు ఉన్నారు కదా, వాళ్ళు వింటారు. వెంటనే వెళ్ళిపోతాయి అక్కడికి. వాడు ఎక్కడనే వెళ్ళిపోతుంది. సాతానుకు వచ్చేసి ఇది ఉంది కదా, మీకు నాకు ఎన్ని ఉన్నాయి? 2. వాడికి కొన్ని కోట్లు ఉంటుంది. కొన్ని కోట్లు ఉంటుంది. ఎందుకంటే కోట్లాది మందిని ఈ లోకంలో పంపించి పెట్టాడు వాడి దూతలను. వాళ్ళందరూ మాట్లాడితే వాడు వినాలి కదా.
మనలా 1, 2 ఉంటే ఎలా వింటాడు? వినలేడు కదా. కోట్లు కన్నా ఎక్కువ ఉంటుంది, చెవులు మాత్రం వాడికి వెళ్తూనే ఉంటుంది. కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది తెలుసా వాళ్ళకి? మీలాగా నాలాగా గ్యాజెట్లు అవసరం లేదు. ఇక్కడ ఓ దెయ్యం అనుకుంటే ఆ పెద్ద దెయ్యానికి తెలుస్తుంది. ఏది? ఇక్కడ ఓ పిల్ల దెయ్యం అనుకుంటే అక్కడ పెద్ద దెయ్యం ఎవడు? సాతానుడు. వాడికి తెలిసిపోతుంది. అనుకుంటే చాలు, వాడికి తెలిసిపోతుంది. అర్థమైందా? సో సాతానుకు మన తలంపులను, మనసుని ఎరిగే కెపాసిటీ, శక్తి అయితే, బలం అయితే లేదు. దేవుని ఒక్కరిగే ఉంది. కీర్తనగాడు కీర్తనలు రాశాడు, నీ ఒక్కరిగే నా తలంపులను ఎరిగే అధికారం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది అని చెప్పేసి. ఆలోచించేయండి. ఇప్పుడు కాసేపు అనుకుందాం. ఆనందరాజు ఏం అనుకున్నా అది పక్కన మధుకు తెలిసిపోతుంది అనుకోండి, ఎలా ఉంటుంది జీవితాలు? వాళ్ళిద్దరి మధ్య జీవితాలు ఎలా ఉంటుంది? చాలా ఘోరమైపోతాయి కదా కదా. మరి మన ఈ మొత్తం సృష్టిలో మన అందరూ చెడు తెలుసుకున్నా, మంచి తెలుసుకున్నా, న్యూట్రల్గా తెలుసుకున్నా ఆ దేవునికి తెలుసు. అది కీడు చేసే దేవుడు కాదు, మేలు చేసే దేవుడు. అందుకని ఏమేమి తెలుసుకుని ఉంటాం. ఒక్కసారి కొంచెం ఆలోచన చేయండి, ఎంత చండాలంగా తెలుసుకుని ఉంటాం. కొన్ని సందర్భంలో అవన్నీ ఓర్చుకుని ఉన్నాడు ఆయన బిడ్డ. మీరు మనందరూ ఆయన బిడ్డలు. మరి మన చండాలంగా అనుకునేది అన్నీ కూడా అనుకున్నామా లేదా ఇంతవరకు? ఎన్నో వందల సార్లు, వేల సార్లు అనుకుని ఉంటాం. ఇంకోరి గురించి, ఇంకోరి గురించి, ఇంకోరి గురించి. చాలా సమయంలో మన గురించే మనం చండాలంగా అనుకున్నాం. బతుకు ఏం బతుకురా బాబు నీ బతుకు అనుకున్నావా లేదా? ఇవన్నీ సృష్టికర్త అయిన. ఇప్పుడు ఏం లేదు, మీ అబ్బాయి మీ అమ్మాయిలు వచ్చి నువ్వేంట్రా తండ్రి అని అడిగితే మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చంపేయాలనిపించదు? అనిపిస్తుందా? అలా ఎన్నిసార్లు మన తండ్రిని చూసి చెప్పామో తెలుసా? మన పరలోకం మన తండ్రిని చూసి ఎన్నిసార్లు మనం చెప్పామో తెలుసా? మనకి తెలియకుండానే చెప్పాం. ఆయన ఓర్పుతో, సహనంతో మనను నా బిడ్డలు నుంచి వదులుతున్నాడు. దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏమీ లేదు. మీరు తలుసుకునే తలంపుల నుంచి, మీరు ఈరోజు కలిగి ఉన్న సంపదల నుంచి, మీరు కలిగి ఉన్న బంధు బాంధవ్యంలో అన్నీ కూడా ఆయనకు తెలియకుండా లేదు అనేది స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన దీంట్లో మీకు ఒక బాధ్యత ఇచ్చాను. మీకు ఏమన్నా అర్థమైందేమో తెలియదు నాకు. ఏం చెప్పాను? నేను ఒక బాధ్యతను పెట్టాను. ఎవరికైనా అర్థమైందా నేను ఒక బాధ్యతను పెట్టానని? ఈ మాటల్లో ఒక బాధ్యత ఉంది, అర్థమైందా? ఇప్పుడు మనకు కలిగింది అన్నీ, మనకు ఏదైతే కలిగి ఉన్నామో అదన్నీ ఆయన వల్లనే కలిగిందంటే, ఇప్పుడు మన కోసం జీవించాలా, ఆయన కోసం జీవించాలా? ఆయన కోసమే జీవించాలి. ఏదన్నా ఒక్కచన జీవించుంటాం. సరే, మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనం అందరూ ఆఫీస్లో పనిచేస్తున్నాం, ఎంప్లాయీసే కదా. దీనికి అర్థం తెలుసా మీకు? దానికి మీకు అర్థం తెలుసా? ఇప్పుడు ఒకరికి 10,000 రియాళ్ళు వచ్చేసి 10,000 జీతం అనుకోండి. దానికి అర్థం ఏంటంటే, ఆ 10,000 నెల నెలకి రావాలంటే కొంత సమయం ఎవరిస్తారో వాళ్ళకి బానిసలుగా ఉండాలి. అంటే ఏం చెప్పాలి, డీసెంట్ స్లేవరీ అన్నమాట. ఏమంటారు? డీసెంట్ స్లేవరీ అంటే ఒక రకమైన బానిస అని ఏం చెప్తారు? బంధకం. ఒక రకమైన బంధకం అంటే రోజు 8 గంటలు మాత్రం వాడి కింద ఉంటాం, వాడు చెప్పేది చేస్తాం. వాడంటే ఆ ఓనర్ చెప్పుడు, వాడి తర్వాత ఇంకా చాలామంది బానిసలు ఉంటారు. ఓ బానిస ఇంకో బానిస చెప్తాడు. అలాగా మనం ఒక లెవెల్లో బానిసలాగా ఉంటాం. అర్థమైందా? ఈ 10,000 తీసుకుని మనం చేసే అన్యాయం ఉన్నాయో భయంకరంగా ఉంటుంది. భయంకరమైన జీతం అంట. దీన్ని మన దేశంలో కరెన్సీ కన్వర్ట్ చేసుకుని అక్కడ పోల్చుకుని
"ఆ, నాకు ఇంత జీతం, నేను సొసైటీలో సమాజంలో ఈ స్థాయిలో ఉన్నానని చెప్పేసి. ఇక్కడ ఏం చేస్తున్నాం? స్లేవరీ, బానిసంలో ఉన్నాం. ఇప్పుడు ఆ 10,000 ఆ బానిసం పని లేకుండానే ఓ చోటు నుంచి వచ్చిందనుకోండి, మనం దానికి వెళ్తామా? వెళ్ళం కదా! వెళ్తామా? ఎక్కడి నుంచి వస్తది? మీకు ముందు ఇప్పుడు ఉండే ప్రశ్న అది. ఎక్కడి నుంచి వస్తది? వస్తే నేను అక్కడికే వెళ్ళిపోతా అంటారు. నేను 10,000 మాత్రం చెప్పలేదు. దానికన్నా ఇంకా ఎక్కువనే. దేవుణ్ణి ఆధారపడి బతికే వాళ్ళందరూ గూడా మీరు ఎవరి కిందన్నా ఏదన్నా జాబ్ చేసినా అది మీకు బానిసంగా ఉండదు. ఎలా ఉండదు? బానిసంగా ఉండదు. దేవుడు దేవుని బిడ్డలను తలగా ఉంచుతాడు గానీ తోకక, అంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని ఎక్కడన్నా పనిలో పెట్టినా మీ నిర్ణయాలు అక్కడ పనిచేస్తది. మీరు తలగా ఉన్నారా? తోకగా ఉన్నారా? తలగా ఉన్నారు. అంతే. అర్థమైందా మీకు? ఈ లోకంలో ఉంటారు. లోకస్తుల్లాగే అందరిలాగే జీవిస్తారు. మరి మిమ్మల్ని దేవుడు ఎక్కడ పెట్టాడో, మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఒక్కడు కూడా లేదంటే మీరే కదా నాయకుడు అక్కడ. మీరే కదా నాయకుడు. అది. దేవుని నమ్మి వస్తే అది జరుగుతాయి. మా జీవితంలో అది నిజమైంది. ఎందుకంటే పూర్తిగా సమర్పించుకున్నాము. మా జీవితంలో నిజమైంది. మా జీవితంలో నిజమైంది. మీరు సమర్పించుకుంటే మీకు అవ్వదా? అవుతాయి. సరే. ఇక్కడ దేవుడు ఈరోజు మనం ఏమి కలిగి ఉన్నామో అది దేవుడు ఇస్తే గాని రాల. మరి మనం చాలా సందర్భంలో ఏమనుకుంటామంటే, దేవుడు నాకు కాస్త పెంచిస్తే బాగుండేది అని అనుకుంటాం. అనుకున్నామా లేదా? హ్మ్? ఇంకా ఇది కొంచెం ఎక్కువ ఇచ్చాడు, ఇది కొంచెం తక్కువ ఇచ్చి, ఇది తక్కువ ఉంది, దీన్ని కొంచెం పెంచితే బాగుంటది అని ఎన్నోసార్లు అనుకుంటాం. ఇది మన జీవితంలో అనుకునేది. ఇంకోటి ఏం చేస్తామో తెలుసా? దాంతో ఆగకుండా మనం ఇంకోరి జీవితంలో పోలుస్తాం. ఆయన దేవుని బిడ్డని, ఆ కుటుంబం కూడా దేవుని కుటుంబమే. నేను దేవునిలోనే ఉన్నాను. వాళ్ళేమో అలాగా దేవుడు అలా హెచ్చించాడు, నన్నెందుకు హెచ్చించలా అనే ఈ పోలికలు. నువ్వా నేనా? నువ్వు గొప్ప, నేను గొప్ప. ఈ సిరీస్‌లా 3 పోయింది. ఇది 4వది. అర్థమైందా మీకు? ఇంకొకటి ఉంది. 5తో అయిపోద్ది. వచ్చే వారం ఇంకోటి ఉంటది. దాంతో ఇది ముగింపు వస్తది. మరి ఈరోజు దేవుడు చాలా గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా. అర్థమైందా? దానికి మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక ఉపమానం తీసుకోబోతున్నాం. దేని? పారబుల్ అంటారే. యేసయ్య మాట్లాడిన ఒక ఉపమానం మనం తీసుకోబోతున్నాం. ఇక్కడ చూడాలి. యేసయ్య మాట్లాడిన ఒక ఉపమానం ద్వారా మనం చూడబోతున్నాం. అర్థమైందా? అది ఇప్పుడు బైబిల్ గ్రంథం దగ్గర పెట్టుకోండి. మనందరూ కూడా ధ్యానం చేద్దాం. యేసయ్య ఓ ఉపమానంలో నువ్వు పెద్ద, నేను పెద్ద, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు అని దీని గురించి చాలా చక్కగా తన శిష్యులకు, ఎవరికి? తన శిష్యులు ఎవరు? మనమే. ఈరోజు వాక్యం మనకు వస్తుంది కాబట్టి శిష్యులు అనగానే మనం ఏం చేస్తాం? వాళ్ళకి అని చెప్పి సైలెంట్ అయిపోతాం. ఈరోజు వాక్యం మనకు వస్తుంది కాబట్టి అది మనమే, మనకే. అర్థమైందా? సరే. ఇప్పుడు ఉపమానం ఏంటి అని చూస్తే, దానికన్నా ముందు దేవుడు నాకు ఇది ఇచ్చుట బాగుంటుంది, అది ఎక్కువైంది, ఇది తక్కువైంది అని మనం మాట్లాడుతున్నాం కదా. అలాంటి మాటలు అనవసరం. ఎందుకంటే ఈరోజు ఏదైతే జీవితం కలిగి ఉన్నామో దేవుడు యేసయ్య మనను ఇలాగే పెట్టాడు. అర్థమైందా? ఈరోజు ఏదైతే జీవితంలో మనం కలిగి ఉన్నామో, ఎవరినైతే పొంది ఉన్నామో ఇవన్నీ కూడా ఆయన ప్రణాళిక ప్రకారం అలాగే పెట్టాడు. అదే మన జీవితంలో కొనసాగుతుంది. ఆయన అనుకోనింది ఏమి కూడా ఇక్కడ లేదు, జరగదు కూడా. ఆయన అనుకోనింది ఏది కూడా లేదు, ఇక్కడ జరగదు. మనం ఎవరు, మనం ఏం చేస్తున్నాం, మనం దేనికోసం పిలువబడ్డాం అనేది ఆయన ప్రణాళికలో ముందే లెక్కించబడింది. దీని తప్పితే ఇంకోటి జరగదు. అందుకని ఉపమానం ఏంటి అని మనం చూసుకుందాం. ఈ ఉపమానంకు వెళ్ళే ముందు ఉపమానం అంటే ఏంటి, దేని గురించి మాట్లాడుతుంది? ఇప్పుడు పారబుల్ అని మనకు తెలుసు, బైబిల్లో చాలా ఉంది, యేసయ్య మాట్లాడింది చాలా ఉంది. పారబుల్ అంటే ఏంటి, ఉపమానం అంటే ఏంటి
అని చూస్తే ముందుగా ఉపమానం దేనికోసం చెప్పబడింది బైబిల్ అని చూస్తే ఒక్క ఆత్మీయ నిజమును చెప్పడానికి. ప్రతి ఒక్క ఉపమానంలో కూడా ఏముంటుంది? ఒక ఆత్మీయ నిజం ఉంటుంది. అంటే స్పిరిచువల్ ట్రూత్ అక్కడ ఉంటుంది. అంటే అది కథలాగా చెప్పుకొచ్చినా కానీ దాంట్లో ఒక్క జీవితం, ఒక్క నిజం దాంట్లో దాగి ఉంటుంది. దానికోసమే ఆ ఉపమానం చెప్తారు. అంటే ఒకటిని పోలిసి ఇంకోటిని చెప్పి ఒకటిని పోలిసి ఈ నిజం దాంట్లో ఉందని చెప్తారు. అర్థమైందా? తర్వాత ఈ ఉపమానంలో వచ్చేసి ఒక్క క్యారెక్టర్ దేవుడు ఉంటారు. అన్ని దీంట్లో చూసినా ఆల్మోస్ట్ అన్ని ఉపమానంలో ఒక క్యారెక్టర్ ఎవరై ఉంటారు? చాలా క్యారెక్టర్లు ఉంటుంది. దాంట్లో ఒక క్యారెక్టర్ ఎవరు ఉంటారు? దేవుడు. ఇంకొక క్యారెక్టర్ మనం. ఎవరు? సో ఈ ఉపమానం దేనన్నా తీసుకోండి, దాంట్లో ఆల్మోస్ట్ అన్ని ఉపమానంలో ఒక్క క్యారెక్టర్ వచ్చేసి దేవుడు, ఇంకో క్యారెక్టర్ ఎవరు? మనం ఉంటాం. ఎందుకంటే ఆత్మీయ జీవితం, ఆత్మీయ నిజం ఎవరికి కావాలి? మనకే కావాలి. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. సో చెప్పడానికి దేవుడు ఉంటారు, తీసుకోవడానికి మనం కూడా అక్కడ ఉంటాము. మరి ఇది ఉపమాన రీతిలో చెప్పబడి ఉంటుంది. మీరు ఎవరో అయి ఉంటారు అక్కడ కథలో, దేవుడు కూడా ఎవరో అయి ఉంటారు. అర్థమైందా? ఇది ఉపమానం. ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ ఉపమానం వచ్చేసి తలాంతుల గురించి. దేని గురించి? తలాంతులు. పారబుల్ ఆఫ్ టాలెంట్స్ అంటారు కదా, తలాంతుల గురించి. ఓకే, తలాంతులు అనేది తెలుగు కదా. దీని కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఈ టాలెంట్స్ అనే దీన్ని బ్యాగ్ అని వాడారు. బిహెచ్ బ్యాగ్ అని కూడా వాడారు. అంటే ఒక బస్తా అంటాం కదా, ఆ బస్తా లేకపోతే తలాంతు అని వాడారు. తలాంతు అయినా ఆ బ్యాగ్ అని వాడిన రెండు ఒకటే. మరి ఈ ఉపమానంలో ఓ 2-3 ట్రాన్స్లేషన్లో, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కొన్ని దీంట్లో ఈ ఉపమాన తలాంతు అని దీన్ని బంగారంగా పోల్చారు, కొన్ని దీంట్లో వెండిగా పోల్చారు, కొన్ని దీంట్లో ఏమనే చెప్పలా. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఉపమానంకి వెళ్దాం. ఈ ఉపమానం వెళ్ళముందు ఇంకొక పాయింట్. ఒక తలాంతు అంటే ఎంత అని చూస్తే 55 పౌండ్లు. ఎంత? 75 పౌండ్స్. అంటే 75 పౌండ్స్ అంటే కేజీ లెక్కల, మన కేజీ లెక్కల కదా తెలుసు, దాదాపు 34 కేజీలు. అర్థమైందా? ఇప్పుడు కొన్ని బైబిల్ వెర్షన్లో 35 కేజీలు ఉండే ఒక బ్యాగు అనేది ఒక తలాంతు అని అర్థం. అర్థమైందా మీకు? ఇప్పుడు 35 కేజీ. 35 కేజీ అంటే ఎంత? చాలా కదా, ఓ వ్యక్తి అలా తీయలేము. ఇప్పుడు ఒక బ్యాగ్లో 35 కేజీలు బంగారం పెడితే ఎలా ఉంటుంది? 35 కేజీలు. వెండైనా బంగారం అయినా ఎక్కువనే కదా. ఇక్కడ తలాంతు అంటే అదే అర్థం. ఇక్కడ ఒక్క తలాంతు అంటే 35 కేజీలు, 19 గ్రాములు. 19 గ్రాములే పెద్ద విషయం బంగారం కదా కదా. ఇక్కడ 35 కేజీలు. సరే, ఇప్పుడు మనం ఏంటి ఉపమానంకి వెళ్తాం. మత్తేయు 25:14 తీయండి. మత్తేయు 25వ అధ్యాయంలో 14వ వచనం. ఒక మనుష్యుడు, మైక్ తీసుకోవాలి, ఆన్ చేసుకుని గట్టిగా. ఒక మనుష్యుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా ఉండేను. ఆమెన్. ఓకే, మీరు ఈ ఉపమానం గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ కథ ఉపమానం ఐడియా ఉందా మీరు ఎవరికైనా? దీని ముందు ఉన్నారా? ఈరోజు దీంట్లో ఉండే లోతైన అర్థం ఏంటి, ఏ మర్మములు దాగింది మనకేంటి? అదే కదా మన వాక్యమును ధ్యానిస్తే ఏ మర్మములు ఉన్నాయి, ఈ మర్మములు నా జీవితంలో ఎలా పనికి వస్తాయి, నాకేంటి? ఈ ఉపమానం ద్వారా దేవుడు నాతో ఏ మాట్లాడబోతున్నారు, అదే కదా మనకు కావాలి కదా. ఏ ఉందో చూద్దాం. ఇక్కడ ఒక మనుష్యుడు ఏమనింది? ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరం వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆ మనుష్యుడు ఏం చేశారు? తన దాసులను అందరినీ పిలిచి తనకున్న సంపదల ఆస్తులన్నీ అప్పగించేసి వెళ్ళినట్టుగా ఉంది. అదే కదా ఇక్కడ ఉంది. సరే, ఇక్కడ
ఇంగ్లీష్ వెర్షన్లో ఏముందంటే ఆ ఆస్తులను అప్పగించడం అని ఉంది కదా, దానికి దానికి ఇంట్రెస్ట్ అనే ఒక పదం వాడబడింది. ఏం పదం? ఇంట్రెస్ట్. ENTRUST. ఇంట్రెస్ట్ అనే ఒక పదం వాడబడింది. ఈ ఇంట్రెస్ట్ అనే ఇంగ్లీష్ పదముకు గ్రేక పదం వచ్చేసి ఏముందంటే పారాడిడోమి అని ఉంది. గ్రేక పదం ఏంటి? పారాడిడోమి. పారాడిడోమి అంటే దానికి ఏమర్థం అంటే, నేను ఏదన్నా మీకు అప్పగిస్తే మీరు దాన్ని మీకోసం వాడుకోరు, నేను అప్పగించిన నేను కదా, నా కోసం దాన్ని ఏం చేస్తారు, ఇంకా దాన్ని పెంచుతారు అని అర్థం. నా కోసం దాంట్లో పనిచేస్తారు అని అర్థం. ఇప్పుడు ఒక మనుషుడు దాసులను పిలిచి తన సంపదలను, తన ఆస్తిని పంచి ఇంత అని పెట్టి పంచి ఇచ్చేసి వెళ్ళిపోయారు అంటే ఇంట్రెస్ట్. పారాడిడోమి అంటే ఈ మనుషుడు ఏం చేశారు, దాసులను పిలిచి తన ఆస్తులను అప్పగించి దీన్ని నా కొరకు మీరు పెంచండి, ఇంకా ఎక్కువ చేయండి అని అప్పగించేసి వెళ్ళారు అని అర్థం. అర్థమైందా? ఇది లోక విషయంలో చూస్తే ఇదే అర్థం అన్నమాట. మరి బైబిల్లో లోక విషయంలో ఉంటుందా? ఉండదు కదా, ఏదో మర్మం దాగి ఉంటుంది కదా. సరే, పోను చూద్దాం. ఇక్కడ ఈ మనుష్యుడు అనేవారు యజమానుడు. దాసులు అంటే యజమానుడే కదా. యజమానుడు ఏం చేశారు, తన దాసులను పిలిచి తన దగ్గర ఉన్న ఆస్తులు అన్నీ అప్పగించి వెళ్ళిపోయడానికి ఉంది కదా. దీంట్లో ఈ అప్పగించిన దాన్ని వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళ కోసం వాడకూడదు. ఆ ఇంట్రెస్ట్ అనే పదం వాడబడింది కదా, ఒరిజినల్ భాష గ్రేక పదంలో పారాడిడోమి. ఏమర్థం దానికి? మీరు ఇది మీకోసం వాడకూడదు, నేను ఇచ్చేసి వెళ్ళాను కాబట్టి దీన్ని పెంచి ఇంకా ఎక్కువ చేసి నేను వచ్చేటప్పుడు మీరు ఇవ్వాలి. ఇదే దానికి అర్థం. అర్థమైందా మీకు? సరే, ఇప్పుడు 25:15 వచనం చదవండి. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, అది ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయాను. అంతే ఉందా? ఓకే, ఇంగ్లీష్లో ఇంకొంది, సరే పర్లేదు. ఇప్పుడు చూసారా మీరు, ఈ యజమానుడు ఏం చేశారంటే 3 దాసులను పిలిచినట్టుగా ఉంది, అంతే కదా. ఒకనికి 5, ఒకనికి 2, ఒకటికి 1 అని ఇచ్చారనమాట. సో అక్కడ 3 దాసులు ఉన్నారు. ఓకే, లెక్క 3 అనుకోండి. పిలిచి అక్కడ వచనం ఏం చెప్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం చెప్తుంది? వాని సామర్థ్యం కొలిది అని ఉంది. వాని ఇప్పుడు ఒక యజమానుడికి తన దాసుల గురించి తెలుసా తెలీదా? తెలుసు. ఒక ఇంటికి దాసత్వం చేయందుకు వెళ్తున్నారు అంటే తెలుసు. ఇప్పుడు మన అందరు దాసత్వమే చేస్తున్నాం. కంపెనీలలో ఏం చేస్తున్నాం? దాసత్వం చేస్తున్నాం. దానికి మనకి కూలీ ఏమంటారు? దాన్ని కూలీ అంటే మన డీసెంట్గా జీతం అంటాం, లేకపోతే శాలరీ అంటాం, ఇంకొంచెం ఎక్కువ వస్తే ఇన్సెంటివ్ అంటాం, బోనస్ అంటాం, ఏదో చెప్పుకుంటాం కదా. మరి ఏం చేసినా కానీ దాసత్వం చేస్తేనే వచ్చేది. అంటే నేను ఏం తక్కువ చేసి మాడట్లా, నేను కూడా దాసత్వంలోనే ఉన్నా, నేను కూడా కంపెనీ పని చేస్తున్నా కదా, దాసత్వం. సరే, ఇప్పుడు ఎందుకు దీన్ని చెప్తున్నానంటే, మీరు ఏం చేయగలరో అని మీ పైన సూపర్వైజర్కి తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే మనకి ఏం తెలుసో ఆ పని తీసుకోవడం వాళ్ళకే తెలుసు. పని మన దగ్గర ఎలాంటి పనులు తీసుకోవాలంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి పోయిన ఇంకోటి ఉంటాడు, వాడు వాళ్ళకి పని తీసుకుంటాడు కదా. సో ఇక్కడ ఇది జరుగుతుంది. సరే, ఇప్పుడు ఎవని సామర్థ్యం కలిగి ఉన్నాడో వాడికి సామర్థ్యం కొలిది ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 అని చెప్పేసి ఇచ్చినట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఉపమానంలో మనం చూస్తే ఒక్క క్యారెక్టర్ దేవుడు ఉన్నాం కదా. ఎవరు దేవుడు ఇక్కడ? మనుష్యుడు, యజమానుడు కదా దేవుడు. మనం ఎక్కడున్నాం? ఇది పెద్ద ప్రశ్న ఇప్పుడు కదా. ఎందుకంటే ఇక్కడ మనం 3 ఉన్నాం. ఎలా ఉన్నాం? 3గా ఉన్నాం. ఈ 3 మనం ఎవరు? ఇక్కడి నుంచి ఇప్పుడు మొదలైంది మనకి. ఏది? మన పర్సనల్ లైఫ్ ఇక్కడి నుంచి ఇప్పుడు మొదలైంది. మనం ఎవరు? మన సామర్థ్యం ఏంటి?
మన యజమానికి మన సామర్థ్యం తెలిసే కదా మనకు కావాల్సింది ఇచ్చింటాడు. ఇప్పుడు కాసేపు ముందు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మన జీవితంలో ఏదైతే కలిగి ఉన్నామో అది దేవుడు ఇస్తే కానీ కలగలేదు అని చెప్పాం. అంటే మన సామర్థ్యం తెలిసి దేవుడు ఈరోజు మనకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు అంతే. అదే కదా అర్థం. ఇక్కడ ఈ ఉపమానం అదే కదా చెప్తుంది. ఎవరి సామర్థ్యం పెట్టి వాళ్ళకి 5, 2, 1. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నాం చెప్పండి? 5 రకమా మనం? 2 రకమా? 1 రకమా? ఉపమానం బాగుంది కదా. ఈ ఉపమానం ఎప్పుడన్నా ఇలాంటి ఈ కోణంలో చూసారా మీరు? ఈ కోణంలో విన్నారా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు మన అందరూ కూడా దేనికి ఆశపడతాం? 5 తలాంతులు దేవుడు ఇస్తే కదా. ఎందుకంటే ఒక్క తలాంతు 35 కేజీలు కదా. అన్ని బంగారం అయితే 35 కేజీలు ఎంత చెప్పండి? తక్కువ రాను కూడా రాదు మనకి. ఇంకా రాలేదు కదా. 170 ఎలా వస్తుంది? 75 50 నుంచి 25 175 బంగారం కదా. పోనీ కాదనుకుందాం, అంత దేవుడు మనకు ఎందుకులా ఇస్తాడు, మనకు అంత సామర్థ్యం లేదని అనుకుందాం. పోనీ 70 కేజీలు సామర్థ్యం ఉందా మనకి? హలో, 2 తలాంతులు అది కూడా లేదా? నమ్మకం లేదా మీకు? పోనీ ఒక్క తలాంతునే 35 కేజీలు బాబు. ఆలోచన చేశారా ఎక్కడున్నామని? ఎంత చండాలమైన విషయం తెలుసా? దేవుడు వాళ్ళ సామర్థ్యం కొలిది వాళ్ళకి ఈరోజు ఏం కలిగిందో అది ఇస్తే మన ఒక్క బ్యాగ్ కూడా మనకు సొంత లేదు అనే ఒక పరిస్థితులనే ఈరోజు ఉన్నాం మన అందరూ కూడా. నిజమైన అర్థం అది కాదు. ఏమని చూద్దామా? నిజమైన అర్థం 175 కేజీలో, 70 కేజీలో, లేకపోతే 35 కేజీలో కాదు. అర్థమైందా? సరే, ఇక్కడ చూద్దాం. ఏంటి అని చూద్దాం. దేవుడు ఎక్కడున్నారు అంటే యజమానుడు కదా. మనం ఎక్కడున్నాం అనేటప్పుడు ఈ మూడిట్లో ఏదని మనకి తెలియట్లా. ఒక ఉదాహరణకి మనం ఏం చేస్తామంటే, మన 2 తలాంతులని అనుకుందాం. 5 ఎక్కువ, ఒకటైతే మరీ చీప్గా ఉంది కదా. మరి అంత తక్కువే లేదు కదా, మనం అందరు దేవుడిని బిడ్డలు కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే 2 మధ్యలో అనుకుందాం. మనకు 2 తలాంతులు మన సామర్థ్యం బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకుని 2 తలాంతులు మనకి ఇచ్చారని అనుకుందాం. సరేనా? దీన్ని పెట్టి మన ఈ ఉపదేశంను అలా కొంచెం కొంచెంగా ముందుకు సాగుతాం. చివరిలో ఏమొస్తుందో మనం చూద్దాం. సరేనా? సరే చూద్దాం. ఇప్పుడు 16వ వచనం చూద్దాం. 25, 16, 17, 18, 3 వచనం కలిపి చదవండి. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. లాగుననే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించాడు. అయితే ఒక్క తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాను. ఆమేన్. మీకు ఏమర్థమైంది ఈ వచనంలో? మనందరికి బండబూతులు ఉన్నాయి. ఈ వచనంలో ఏమున్నాయి? బండబూతులు ఉన్నాయి మనందరి. 5 తలాంతులు తీసుకునేవాడు ఏం చేశాడంట? వెళ్ళి దాని వ్యాపారంలో పెట్టి ఇంకో 5 తలాంతులు తీసుకున్నాడంట, సంపాదించాడు. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు ఏం చేశాడు? వాడు కూడా వ్యాపారంలో పెట్టి ఇంకో 2 తలాంతులు సంపాదించాడు. అంటే 100కి 100% వాడు సంపాదించారు వాళ్ళిద్దరూ. మరి మూడోవాడు ఏం చేశాడు? ఎవరు వీడు? మూడోవాడు ఏం చేశాడు తెలుసా? చాలా తెలివిగా ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఎందుకురా గొడవ,
నేను దేవుని బిడ్డనయ్యాను, నాకెందుకు గొడవ దేవుడితో? ఎవరితోనూ గొడవ పెట్టుకోవచ్చు కదా, దేవుడితో పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. ఇప్పుడు దేవుడు నా సామర్థ్యం తెలిసే నాకు ఒకటి ఇచ్చాడు. నా సామర్థ్యం దేవుడికి తెలుసు, ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన ఒకటిని నేను పోగొట్టుకున్నాను అనుకో, దేవుడికి సమాధానం చెప్పాలా? దేవుడు రేపు వచ్చి అడిగితే నేను ఒకటి ఇచ్చాను కదా, ఎక్కడ నుంచి అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్పలేము. అందుకని దాన్ని పోగొట్టుకోకూడదని ఏం చేశాడు? భూమి త్రవ్వి ఏం చేశాడంట? రూపల దాచిపెట్టాడు. ఇది వచనం చెప్పిందా? సరే, ఇప్పుడు 19 చదువుతాం. చదవండి. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, లేదు దాని ముందు ఇంకో వచనం ఉంది, 19. బహుకాలమైన తర్వాత దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద ఈ వచనంలో ఏమర్థమైంది? బహుకాలము తర్వాత. బహుకాలము తర్వాత అంటే ఇప్పుడు దాసత్వం చేందుకు వెళ్తారు కదా ఇంటికి, వాళ్ళకి వయసు సుమారు ఎంత ఉంటుంది? దాసత్వం చేయడానికి వెళ్ళే వాళ్ళకి నార్మల్గా ఆలోచన చేస్తే వయసు ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు కొంత కలిగి ఉన్నారనుకోండి, మీ ఇంటి పనులన్నీ మీరు చేయరు, ఎవరో చేస్తారు. ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటారు? మరీ పసిపిల్లలను పెట్టుకుంటారో, పొరలంటే పనిచేసే వాళ్ళని పెట్టుకుంటారా? పనిచేసే వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ పనిచేసే వాళ్ళకి బహుకాలం అంటే ఇక్కడ చెప్పబడిన అర్థం ఏంటంటే వాళ్ళ ఆయుష్కాలం. వాళ్ళ ఆయుష్కాలం అంటే వాళ్ళ జీవిత కాలం అంతా అయిన తర్వాత, అంటే దాని అర్థం ఏంటి? మరణించిన తర్వాత, మరణము వచ్చి అది అయిపోయిన తర్వాత ఆ యజమానుడు, ఆ మనుషుడు వచ్చి వాళ్ళతో లెక్క చూశాడంట. ఏం చూశాడు? లెక్క చూశాడు అని ఉంది కదా. సరే, ఇప్పుడు ఇది ఈ వచనంలో ఏమి మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడుతుంది? దేవుని గురించి మాట్లాడుతుంది. అంటే యేసయ్య, బాగా అర్థం చేసుకోండి ఇక్కడి నుంచే, యేసయ్య ముందే వచ్చి వెళ్ళారా లేదా? వచ్చారా లేదా? మొదటి రాకడ వచ్చారు కదా. ప్రభు రాకడ అప్పుడు మధ్యలో వచ్చి సంఘం ఎత్తబడుతుంది, తర్వాత రెండో రాకడ. మరి మొదటి రాకడ అయిపోయింది కదా. మొదటి రాకడ అయిపోయిన తర్వాత 30 సంవత్సరములు ఈ లోక జీవితంలో జీవించి లోకమును గెలిచి 3.5 సంవత్సరములు ఆయన చక్కగా పరిచర్య చేసి ఆయన మనకు కొన్ని విషయాలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇచ్చారా లేదా? అది ఆయన మనకిచ్చిన ఆస్తి, అది ఆయన మనకిచ్చిన సంపాదన. అర్థమైందా? ఇప్పుడు దేవుడు యేసయ్య అలా వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మనందరినీ, ఆయన ఏర్పాట్లో మనందరినీ పిలుచుకుని మన సామర్థ్యం పెట్టి మనం ఏం చేశాడు? ఆయన కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఈరోజు మీ నోరు యేసయ్య నుంచి పలిగితే మీరు మీ ఇష్టంగా, మీ ఇష్టానుసారంగా పలుకుతుంది అని అనుకుంటున్నారా? నో, యేసయ్య పలికిస్తున్నాడు, దేవుడు పలికిస్తున్నాడు. మీ లోపల యేసయ్య అనగానే పరిశుద్ధాత్మ దేవుని నివాసం చేయబెట్టాడు. మీరు ఇంకా ఆరాధన చేస్తే మీ పైనుంచి పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపజేశాడు. ఇంకా ఆత్మీయ వరములని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా 9 వరములు మీకు 1, 2, 3, 4 అని వరములు ఇచ్చాడు ఆయన. ఇవన్నీ ఇస్తానని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇవన్నీ మనకు దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలైన మనకు ఆయన ఇచ్చిన ఆస్తి. అర్థమైందా? ఈ ఆస్తి 5 తలాంతులుగా ఇచ్చారు, 2 తలాంతులుగా ఇచ్చారు, 1 తలాంతులుగా ఇచ్చారు. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడంట? అది ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు దేవుడు ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఈ ఉపదేశం ద్వారా దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నేను మీకు ఇచ్చిన ఆస్తి, దేవుని రాజ్యం అనే ఆస్తిని నేను మీకు ఇచ్చేసి వెళ్ళిపోయాను. మీరు నేను ఇచ్చిన ఆస్తిని పెట్టుకుని ఏం చేస్తున్నారు ఈ లోకంలో అని అడుగుతున్నాడు. ఈ ఉపదేశంలో దేవుడు మనకు ఇచ్చే ప్రశ్న, ఏం ప్రశ్న అది? నేనే వచ్చాను. ఎవరు? దేవుడు. నేనే వచ్చాను,
వచ్చి మీ మధ్యలో నేను నివసించి 33.5 సంవత్సరములు, దాంట్లో 3.5 సంవత్సరములు పరిచర్య చేసి నేను కలిగి ఉన్న ఆస్తిని, యేసయ్య ఈ లోకమును గెలిచాడా లేదా? ఈ లోకమును గెలిచిన యేసయ్య ఆ ఆస్తిని గెలిచిన, ఆ మంత్రమును గెలిచిన ఆ దారిని మనకు చూపించేసి, గెలిచిన ఆ దారిని మనకి చూపించేసి ఆయన ఏం చేశారు? మనకు ఆస్తిగా ఇచ్చేసి, ఒక్కనికి వాళ్ళ సామర్థ్యం కొలిది 5 తలాంతులుగా, ఇంకోనికి వాని సామర్థ్యం కొలిది 2 తలాంతులుగా, ఇంకోనికి వాని సామర్థ్యం కొలిది 1 తలాంతుగా అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతే, మీరు నేను ఇచ్చిన ఆస్తిని పెట్టుకుని ఏమి చేస్తున్నారు ఈ లోకంలో అని దేవుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మీ సమాధానం ఏంటి? అది ఈరోజు ఉపదేశం. అర్థమైందా? దేవుడి దగ్గర నుంచి ఏదన్నా మనకు ప్రశ్న వస్తే మన దగ్గర సమాధానం ఉంటుందా? సమాధానం ఉండే ప్రశ్నకి దేవుడు ప్రశ్నిస్తాడా మనను? ఛాన్సే లేదు. ఎందుకు దేవుడి దగ్గర నుంచి ప్రశ్న వస్తుందంటే అక్కడ మనం ఓడిపోయాం కాబట్టి. గెలిచిన దేవుడు మనం ఓడిపోతున్నాం ఆ జీవితంలో. నేను మీలాగే మనిషిగానే కదా వచ్చి అక్కడ గెలిచిన ఆ జీవితమును నేను ఎలా గెలిచినని కూడా చెప్పేసి వెళ్ళాను కదా పరిశుద్ధ గ్రంథంలో. దాన్ని చదివి చూసి ధ్యానం చేసి దాన్ని పాటిస్తే నేను ఈ లోకంలో గెలిచిన అదే దారిలో మీరు కూడా గెలవచ్చు కదా అని ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను మీకు ఇచ్చిన ఆస్తిని పెట్టుకుని ఈ లోకంలో మీరు ఏం చేస్తున్నారు? 20:21 చదవండి. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి ఇక్కడి నుంచి బాగా వినండి. తెచ్చి అయ్యా చూడండి ఇక్కడ, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే అనే పదముగే ఇంగ్లీష్ పదం ఎంట్రస్ట్, దాని ఉన్న గ్రీకు పదమే పారాడిడోమి. దానికి అర్థం ఏంటి? నువ్వు అప్పగించితివి, నీ ఆస్తిని నాకు అప్పగించితివి అంటే దానికి ఏమర్థం అంటే, నువ్వు నాకు అప్పగించిన ఆస్తిని నేను నీ కోసం పెంచుతాను, నేను నీ కోసం ఇంకా ఎక్కువ చేస్తాను అని దీనికోసం ఆ వ్యక్తి వాడిన పదం ఏంటి? ఎంట్రస్ట్. ఆ వ్యక్తి వాడిన పదం ఏంటి? ఎంట్రస్ట్, పారాడిడోమి. నువ్వు నాకు అప్పగించితివి, నేను దాని వాడి నీ కోసం నేనేం చేశాను? పెంచాను, నీ కోసం నేను దాన్ని ఎక్కువ చేశాను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చదవండి. అవియుగాక నువ్వు ఇచ్చిన 5 తలాంతులు కాక మరి 5 తలాంతులు సంపాదించానని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏ పని కొరకు నాకు 5 తలాంతులు ఇచ్చావో, నీ ఆస్తిని ఇచ్చావో, ఆస్తిని వాడుకుని నేనేం చేశాను? ఇంకో 5 తలాంతులు నేను పెంచాను. అంటే ఈ లోక జీవితం నేను మానేసి నువ్వు నాకు అప్పగించిన పనిని పూర్తిగా చేసి దేవుని రాజ్యంని నేను విస్తరింపచేశాను. నువ్వు 5 తలాంతులు ఇచ్చావో, నేను దాన్ని వాడుకుని ఏం చేశాను? నువ్వు నాకు ఇచ్చిన ఆస్తిని వాడుకుని నేను దేవుని రాజ్యంని, నీ రాజ్యంని నీ కోసం నాకు అప్పగించిన పనిని పూర్తిగా నేను చేశాను అని అక్కడ చెప్తున్నాడు. అది ఉపమానం మాట్లాడేది. దేవుడు మనకి ఇచ్చిన ఉపమానం అది మాట్లాడేది. నెక్స్ట్ ఇంకో వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమానితో సంతోషములో పాలు పొందమని అతడితో చెప్పాను. యేసయ్య ఈరోజు మీతో ఏం చెప్తున్నాడంటే, నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను, నువ్వేం చేసావు? నాకు ఇంకో 5 తలాంతులు అంటే నేను నీకు అప్పగించిన పనిని, బాధ్యతను నువ్వు కరెక్ట్గా చేసావు, బాగా చేసావు. అంటే నేను నీకు అప్పగించిన ఈ చిన్న విషయములో నువ్వు చాలా గొప్పగా చేసావు, అందుకని నేను నిన్ను నువ్వు చేసిన చిన్న విషయము కోసం చాలా పెద్ద విషయంలో నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు. అంటే ఓపెన్గా మాట్లాడితే, నేను ఈ లోకంలో బతికి ఉండేటప్పుడు ఎన్నో ఆత్మలను రక్షించాను, ఆ పని నీకు అప్పగించాను, నువ్వు అదే పని చేసావు, నువ్వు ఈ చిన్న పని చేసావు కాబట్టి నాతో రేపు నువ్వు గడపబోయే జీవితంలో నిన్ను చాలా హెచ్చిస్తాను, నా సంతోషములో పాల్పొంపులు పొందుకో అని యేసయ్య నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు.
చేసావా పని? దేవుడిచ్చిన ఆస్తిని పెంచావా? దేవుడిచ్చిన ఆస్తి ఏంటి? నిన్ను రక్షించాడా? నన్ను రక్షించాడు దేవుడు. నన్ను రక్షించిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సాతాను బంధకం నుంచి చాలా మంది ఉన్నారు, వాళ్ళని విడిపించి నా రాజ్యంలో చేర్చు అంటున్నారు. దానికి నీకు ఏమి కావాలో నీ సామర్థ్యం కొలిది నేను ఇచ్చానంటున్నాడు. 5 కావాలా 5 ఇచ్చాను, 2 కావాలా 2 ఇచ్చాను, ఒకటే కావాలంటే నీకు ఆ ఒకటే ఇచ్చాను. నేను ఏదైతే ఇచ్చానో దాన్ని బట్టి వాడుకుని నువ్వు నాకు నా రాజ్య విస్తరణ కోసం పనిచేయి అన్నాడు దేవుడు. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు ఏం చేశాడు? పని చక్కగా ముగించాడు. తర్వాత 22, 23 అలాగే ఇంకా ఈ 20, 21 ఇప్పుడు చదివాం కదా. ఇక్కడ ఒక విషయం చూడాలి. ఏం చూడాలంటే, నువ్వు చిన్న విషయంలో, నేను అప్పగించిన ఈ చిన్న విషయంలో కరెక్ట్గా ఉన్నావు కాబట్టి నేను నీకు వచ్చే జీవితంలో చాలా గొప్పగా హెచ్చిస్తానన్నాడు కదా. ఆలోచన చేస్తే 5 తలాంతులు ఆయన ఇచ్చారు. ఎవరు? దేవుడు ఈ వ్యక్తికి 5 తలాంతులు ఇస్తే ఈ వ్యక్తి ఏం చేశాడు? 100% పెంచాడు. మరి ఇది చిన్న పని ఏంటి? ఇది చిన్న పని అంటున్నాడు దేవుడు. ఎందుకు దేవుడు చిన్న పని అంటున్నాడు అంటే, మనిషి దృష్టిలో ఇది చాలా పెద్ద పని. ఎందుకంటే ఒక 100 రియాలు ఇచ్చి ఇంకో 100 సంపాదించాలంటే అది పెద్ద పనే. 100లో 100 అంటే 100 కదా. సో మరి దేవుని చూపులో అది చాలా చిన్న పని ఇది. ఇంకోటి, దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు దేనైతే ఈరోజు చిన్న చూపు చూస్తున్నావో అది చాలా 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 పెద్దది. దేని చిన్న చూపు చూస్తున్నావు మనం? రేపు యేసయ్యతో జీవించబోయే జీవితం ఉందే, దాన్ని ఈరోజు మనం చిన్న చూపు చూస్తున్నాం. అందుకనే ఆయన ఇచ్చిన ఆస్తిని అలా పెట్టుకున్నాం. మన దగ్గర కూడా 2 ఉంది, అదే మొదలు పెట్టాము. ఇప్పుడు మన కథలు ఉన్నాం, ఉపమానంలో ఉన్నాం. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అర్థమైందా? సరే, ఇప్పుడు తర్వాత చదవండి. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు. ఇప్పుడు ఈ 5 తలాంతులు తీసుకున్నాడు కదా, వీడి ఆలోచన విధానం ఎలా ఉంది చూసారా? ఆలోచన విధానం చూసారా? ఆలోచన విధానమే పాజిటివ్గా ఉంది. ఎంత పాజిటివ్ తెలుసా? నువ్వు నాకు అప్పగించిన, ఏం చెప్తున్నాడు? నువ్వు నాకు అప్పగించిన 25, 22, 23 అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి, అవియే గాక మరి 2 తలాంతులను సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమానిని సంతోషంలో పాల్పొందమని అతనితో చెప్పాను. ఆమేన్. చూసారా మీరు ఇక్కడ ఒక తేడా చూస్తే, 5 తలాంతులు సంపాదించిన వానికి ఏదైతే అభిమానం చేశారో యేసయ్య మంచిగా, అదే 2 తలాంతులు ఇచ్చిన వాడికి కూడా. ఎందుకు? ఏమైనా ఐడియా వచ్చిందా మీకు? 5 తలాంతులు పెట్టి ఇంకో 5 తలాంతులు సంపాదించడం కష్టం అంటే కరెక్ట్గా చెప్తా. ఇప్పుడు దేవుడు 5 ఆత్మలను మీకు అప్పగించాడు, కొత్త ఆత్మలను మీకు అప్పగించాడు. మరి మీరేం చేశారు? అది కాకుండా ఇంకో 5 కొత్త ఆత్మలను మీరు సంపాదించారు. సరే, మరి 2 ఆత్మలను దేవుడు ఒకరికి ఇచ్చి, ఆ వ్యక్తి ఇంకో 2 ఆత్మలు అంటే ఇక్కడ పని తక్కువనే కదా. మరి ఇద్దరికి ఒకేలాగా సన్మానించడం ఎందుకు? అదే, ఇది ఇక్కడ దేవుడు చెప్పినాడు. వాని సామర్థ్యం పెట్టి నేను వాడికి ఇచ్చానని చెప్తున్నారు ఇక్కడ. ఈ 5 ఇచ్చిన వాడికి ఏంటంటే 5ను మేనేజ్ చేసే సామర్థ్యం వాడికి ఉందని దేవుడికి తెలుసు కాబట్టి ఇచ్చారు. 2 ఉండేవాడికి 2 మేనేజ్ చేయగలరని చెప్పేసి, అందుకని ఇద్దరు ఒకటే, ఇచ్చిందని చక్కగా చేసి పెట్టారు అని. ఈ 2 తలాంతులు ఉండేవాడికి కూడా చూడండి, ఆలోచన విధానం కరెక్ట్గా ఉంది. ఏమని? ఆడికి కూడా ఆ పదమే వాడారు, ఇంట్రెస్ట్ అనే పదం. గ్రీకు పదంలో
పారడమీ వాడారు. అంటే నువ్వు నాకు అప్పగించిన దానిని నీ కోసం నేను పెంచాను అనే ఆటిట్యూడ్తో తన మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు మనవాడి సంగతి చూద్దాం. 25:19 చదవండి. తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కోయువాడును, కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడై వాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకో అని చెప్పాను. అందుకు ఉండండి చాలు. 24-25 ఇది ఇప్పుడు మీకు అర్థమైందా? బాగా అర్థమైంది కదా? అర్థమైందా లేదా? ఈ ఒక్క తలాంతు తీసుకునే మనం ఉండాలా? ఎవరిని ఉండాలా? మనమేనా? మన ఈ రకంలో వస్తే పెద్ద విషయమే. ఇది ఈ ఒక్క తలాన్ని తీసుకునే రకంలో మనం వస్తే పెద్ద విషయమే. చూద్దాం ఏం మాట్లాడుతుందని చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక తలాన్ని తీసుకునేవారు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? దేవునితో, యజమానితో, దేవునితో మాట్లాడుతున్నారు. దేవునితో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు కఠినుడు అని నాకు తెలుసు. ఎవరిని తెలుసంట? నువ్వు కఠినుడు అని తెలుసంట. ఆ కఠినుడు అని చెప్పేసి దానికి వివరణ. ఏం వివరణ? ఇప్పుడు ఎవరన్నా కోతకు ఎప్పుడు వెళ్తారు? వాళ్ళ సొంత పొలం ఉండి వాళ్ళు విత్తనం విత్తి దాని పంట అన్ని బాగా చేసి అది పంట వచ్చేప్పుడు కోతలని వెళ్తారంట. మరి ఈ ఒక్క తలాన్ని తీసుకున్నవాడు దేవుని చూసి ఏం మాట్లాడుతాడు తెలుసా? నువ్వు విత్తని చోట్న, నువ్వు విత్తలేదు అంటే నీ పొలం కాదు, నువ్వు విత్తలేదు, నువ్వేమని చేయలేదు, ఆ పంటను వెళ్ళి నువ్వు కోస్తావు. అంటే ఎవడి పంటను నువ్వు వెళ్ళి కోస్తావు. అలాంటి వ్యక్తి నువ్వు. ఇంకా ఏంటంట? చల్లని చోట సమకూర్చినవాడు. నీకు సంబంధం లేని చోటు నుంచి నువ్వు కావాలి అనుకున్నవాడు. అందుకని నేనేం చేశాను తెలుసా? నీకు నేను భయపడ్డాను. ఏమన్నాడు? నీకు నేను భయపడిపోయి, ఎందుకంటే నువ్వు అలాంటి వ్యక్తి కాబట్టి నీకు నేను భయపడిపోయి ఏం చేశాను? నీతో నాగెందుకు రా గొడవ బాబు అని అనుకుని నువ్వు ఇచ్చిందని ఏం చేయకుండా అలాగే తవ్వి ఏం చేశాను? రోపల పాతి పెట్టేసి, ఇదిగో నువ్వు వచ్చావు, నువ్వు ఇచ్చావు, నువ్వు ఇచ్చింది నువ్వు తీసుకో. దీని ఏమర్థం చెప్పండి? దీని ఏమర్థం అంటే దేవుడు ఒక అలాగే రఫ్ తీసుకుందాం. దేవుడు ఒకే ఒక ఆత్మని మీ దగ్గర అప్పగించాడు. ఏమమ్మని? సువార్త చెప్పురా బాబు అని. ఏం చెప్పాడు? ఒక్క ఆత్మను అప్పగించి సువార్త చెప్పురా బాబు అన్నాడు. మీరేం చేశారు? నేను సువార్త ఇతనికి చెప్పి ఏదన్నా అటు ఇటు అయ్యి తర్వాత దేవుడు వచ్చి నన్ను ఏమైనా ప్రశ్నిస్తే నాకెందుకు ఈ గొడవ? నేను ఏం చేయకుండా అలా సైలెంట్గా ఉండి దేవుడు ఎప్పుడో వస్తాడు కదా, వచ్చేటప్పుడు నువ్వు ఏదైతే ఇచ్చావో నేను నీకు రిటర్న్ ఇస్తా. అంటే నీకు భాషలు మాట్లాడే వరం దేవుడు ఇచ్చాడు, నువ్వు దాన్ని వాడలా. నువ్వు ప్రవచనం చేసే వరం దేవుడు ఇచ్చాడు, నువ్వు దాన్ని వాడలా. నువ్వు ప్రార్థన చేస్తే నేను జవాబులు ఇస్తాను అని చెప్పేసి దేవుడు నిన్ను ప్రార్థన చేయమన్నాడు, నువ్వు చేయలా. నువ్వు చేస్తే చాలామంది బాగుపడతాడు. నీ ద్వారా వెయిట్ చేస్తున్నాడు దేవుడు, దానికే నిన్ను ఏర్పరచుకున్నాడు. నీకు వాక్యం తెలిసి ఎంతోమంది వెళ్ళి స్వార్థ చెప్తావు అని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ చేతిలో బైబిల్ పెట్టాడు. ఇక్కడ ఉండే వాళ్ళ బైబిల్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీ చేతిలో వాక్యం పెట్టాడు. ఈ వాక్యం పెట్టుకుని ఏం చేస్తున్నావు? ఒక తలాంతు వాడు ఏం చేశాడు? దాచిపెట్టాడు. మన ఇంట్లో బైబిల్ ఉందా లేదా? ఒకటి ఉందా, రెండు ఉందా? చాలా ఉన్నాయి. మొబైల్లో ఎన్ని బైబిల్ ఉన్నాయి? నా మొబైల్లో 100 బైబిల్ ఉన్నాయి. యు అని ఒక వెర్షన్ ఉంది. యు బైబిల్, యు వెర్షన్. దాంట్లో 100 వెర్షన్లు ఉన్నాయి. పెట్టుకుని ఏం చేస్తున్నావు? తలాంతులే కదా. దీనికన్నా గొప్ప సంపద కావాలా? అవసరం లేదు. మరి ఏం చేస్తున్నావు?
అది దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. అది దేవుడు అడుగుతున్నాడు. నేను నా ప్రణాళిక ప్రకారం నా రాజ్యంలో నిన్ను దీనికోసం ఏర్పరచుకున్నా. నీ నోటి ద్వారా నన్ను దేవుడు అని నేను చెప్పించా, నువ్వు ఒప్పుకున్నావు. నీకు ప్రార్థన అంటే ఏమని తెలుసు, సంఘం అంటే ఏమని తెలుసు, వాక్యం అంటే ఏమని తెలుసు, ఆరాధన అంటే ఏమని తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, దేవుడు ఏమి నీ దగ్గర ఆశిస్తాడని అన్ని తెలుసు. అది నేను నీకు ఇచ్చిన తలాంతులు. నువ్వేం చేసావు? దేవుడు అడుగుతున్నాడు, ఏం చేసావు? ఇప్పుడు యేసయ్య వస్తారు కదా, మరి వస్తారా రారా? ఓకే, మీకు 2 విషయాలు తేటగా చెప్తా. మీరు యేసయ్యని ఎరిగిన వాళ్ళైతే, ఎప్పుడన్నా యేసయ్య నువ్వే దేవుడు, నువ్వే రక్షకుడు, నాకు రక్షణ ఇచ్చింది నువ్వే అని మీరు మారు మనసు పొంది ఒప్పుకుని బాప్టిజం తీసుకుని ఉంటే మీకు తీర్పు ఇక్కడే. ఎక్కడ? తీర్పు ఈ లోకంలోనే. మీకు మరణముకు ముందే తీర్పు జరిగిపోతాయి. మరణముకు ముందే తీర్పు జరిగిపోతాయి. మధ్యాకాశం వచ్చి యేసయ్య పిలిచేటప్పుడు మీకు స్వరం వినిపిస్తే మీకు తీర్పు ఇక్కడే జరిగిపోయినట్టు. స్వరం వినిపించలేదంటే మీరు ఇక్కడే ఉండిపోతారు, విడబడిన గుంపులు ఉంటారు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. మరి దేవుణ్ణి ఎరగని వాళ్ళకి తీర్పు ఇప్పుడు కాదు. 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత రారాజుగా యేసయ్య వచ్చి 1000 ఏళ్ల పరిపాలన ఇక్కడ చేసి దానికి తర్వాత ధవళ సింహాసనం తీర్పులా అన్యులకు తీర్పు జరుగుతాయి. మరి దేవుని బిడ్డలకు తీర్పు ఇప్పుడే, ఈ జీవితంలో జీవితం వెళ్తుండేటప్పుడే, కొనసాగుతుండేటప్పుడే, ఇప్పుడే. దానికి సమయం చాలా తక్కువ ఉంది, సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఏం చేయకూడదు, లోకంలో సంబంధించిన విషయంలోని పక్కన పెట్టేసి దేవుని రాజ్యంలో పూర్తిగా సమయం గడపాలి. అప్పుడు దేవుడు మనకు ఏం చెప్తున్నాడు, మన జీవితంలో ఎలా ఉండాలి, దేవుడు ఇచ్చిన తలాంతులు ఏంటి, దేవుడు ఏ పని కోసం మనల్ని పిలుచుకున్నాడు, ఎవరికైనా ఒక్కరికి తెలుసా? చెప్పండి నాకు. దేవుని రాజ్యంలో నన్ను దీనికోసం ఏర్పరచుకున్నాడు, మీకు తెలుసా? పోనీ తెలియదు. ఎప్పుడన్నా ఒక్కసారి మోకరించి, యేసయ్య నీ రాజ్యంలో నన్ను పిలుచుకున్నావు, నా మనసు మారింది, నిన్ను దేవుడి నుంచి ఒప్పుకున్నాను, దేనికోసం నన్ను పిలిచావు, నీ రాజ్యంలో నీ ఏం చేయాలి, ఒక్కసారి అడిగి ఉంటారా? ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? ఇదే చేశాడు. ఎప్పుడు దేవుని గురించి ఆలోచనే లేకుండా, దేవుని వరములైతే ఉన్నాయి, దేవుని కృప ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉంది, దేవుని రాజ్యంలో ఏం చేయాలో అన్నీ తెలుసు. మరి ఆ తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? పోనీ నీకు ఒక్క తలాంతు ఎందుకు వచ్చింది? నీకు ఆ సామర్థ్యం ఉందనే కదా. నీకు ఆ సామర్థ్యం ఉందని నిర్ణయం చేసింది ఎవరు? దేవుడు. నువ్వు లేదని చెప్పలేవు కదా. నీకు 2 రాలా, నీకు 5 రాలా, నీకు 10 రాలా, నీకు వచ్చింది ఒక్కటే. ఎందుకు వచ్చింది? నువ్వు ఏదో భయంకరమైన వాడిని కాదు, నీకు ఆ సామర్థ్యం పెట్టిన దేవుడు నీకు ఆ సామర్థ్యం తగ్గినట్టుగా నీకు ఆ తలాంతు ఇచ్చాడు. ఏం చేసావు? తవ్వావు, భూమిలో తవ్వి ఏం చేసావు? పాతి పెట్టేసి అడిగేటప్పుడు ఏం చెప్తున్నావు? నువ్వు మోసమైన వాడు. ఏం చెప్తున్నావు? నువ్వు సరైన వాడు కాదు. అందుకని నేను ఏమన్నాడంట, నేను భయపడ్డానన్నాడు. పిరికి వాళ్ళయ్యాం ఇక్కడ మనం. ఏమయ్యాం మనం? పిరికి వాళ్ళయ్యాం మనం. చెప్తున్నాడు అక్కడ, నేను భయపడ్డాను నీకు అన్నాడు. దేవుని రాజ్యంలో భయం లేదు. ఏం లేదు? భయం అనేది సాతానికి సంబంధించింది, దేవునికి సంబంధించింది కాదు. దేవుని బిడ్డలకు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ముందు దేవుడున్నాడు. యేసయ్య మన ముందు నడిచిన జయవీరుడు. భయం ఎక్కడుంది? భయం ఎందుకు ఉండాలి? ఇంకా ఘోరంగా దేవుడితో ఏ మాట, వీడి ఆలోచన విధానమే బాగలేదు. ఈ ఒక్కతలాన్ని తీసుకున్న వాడి ఆలోచన విధానమే అస్సలు బాగలేదు. దేవుని నోటి నుంచి ఏ మాట విన్నాడు తెలుసా? 26 చదవండి. అందుకు అతని యజమానుడు వాణిని చూసి, ఎవరిని? ఆ ఒక్కతలాన్ని తీసుకున్న వాడిని చూసి, చూసారా? ఎవరు చెప్తున్నారు తెలుసా? ఇది దేవుడు. ఇప్పుడు దేవుడు ఒక్కసారి సోమరితనమైన చెడ్డ దాసుడు అంటే ఇంకా దానికి వేరేమన్నా అప్పీల్ ఉందా? ఇంకో కోర్టు ఉందా దాన్ని మార్చి ఆ తీర్పును మార్చేయడానికి?
దేవుడి దగ్గర అలాంటి మాట వింటే అలాంటి వాళ్ళు మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము? ఇంకా నేను నేను విత్తని చోట పోయేవాడును, హ్మ్, చల్లని చోట పంట కూర్చుకున్నవాడునని నీవు ఎరుగుదువా? చూసారా? నేను ఇలాంటి వాడిని నీకు తెలుసా? ఇలా మాట్లాడేసేవే నేను ఇలాంటి వాడిని తెలుసా? దీని అర్థం ఏంటంటే నువ్వు సోమేరి. ఎవరు నువ్వు? సోమేరి నువ్వు. ఏ పని చేయలా, నువ్వు దేనికి నువ్వు పనికిరావు అని చెప్పేసి ఎవరి నోటి నుంచి మాట్లాడుతున్నారు? దేవుడి నోటి నుంచి ఆ మాటలు వస్తే దాని అర్థం ఏం తెలుసా? దేవుడు అక్కడ ఆ వ్యక్తితో తీర్పు తీరుస్తున్నాడు. దేవుడి నోటి నుంచి వచ్చిన మాట తీర్పు, అంతే. ఇప్పుడు యేసయ్య నోటి నుంచి ఒకటి వచ్చిన తర్వాత ఇంకెవరన్నా మార్చి రాయగలడు ఎవడన్నా ఉన్నాడా? అక్కడ లేడు. అది ఈరోజు. ఇప్పుడు యేసయ్య ఈ ఒక తలాంతు తీసుకునే మనను తిట్టడం దేనికోసం తెలుసా? వాడ పెద్ద క్రిమినల్ కాదు, క్రిమినల్ అని తిట్లా. ఈ మాటలు దేవుడి నోటి నుంచి రావడానికి వాడేదో మర్డర్ కానీ లేకపోతే రేప్ కానీ అలాంటి పనులు ఏం చేయలే, క్రిమినల్ కాదు. మరి ఎందుకు మాట్లాడాడు తెలుసా? దేవుడు ఇచ్చిన పనిని వాడు చేయలేదని చెప్తున్నాడు ఆయన. దానికే ఇది. దేవుడు దీనికోసం దేవుడి ప్రణాళిక ప్రకారం ఒక పని నీకు ఇస్తే అది నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఇలాంటి వాడని చెప్పేసి దేవుడు నోటి నుంచి మాటలు వస్తుంది. ఈ మాటలు ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. ఈ మాటలు మనం తీసుకోవాలా? లేదు 2 తలాంతులు 5 తలాంతులు కలిగిన వాడి దేవుడు ఏం మాట్లాడారో ఆ మాటలు తీసుకోవాలా? నిర్ణయం ఈరోజు మీది. దేవుడు ఇది మీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.